దేవుడంటే దేవుడే. ఎట్లా గొలిస్తే అట్లుంటాడు. ఏడ గొలిస్తే ఆడుంటాడు. ఏ పేరుతోటి పిలిస్తే ఆ పేరుతోటి ఉంటాడు. ఆ దేవుడు ఈ దేవుడు అని మనం అనుకుంటామేమో కానీ మనందరం దేవుళ్ళకు ఒకటేనబ్బా. అయితే మనకు ఆ దేవుళ్ళకు నడుమ స్వామీజీలు ఉంటారనే ఓ నమ్మికుంది వెనకచ్చింది. సకల శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఎన్నో చదివి ఎంతో జ్ఞానం ఉంటుంది వాళ్ళకు అనుకుంటాం. అందుకే అగుపడితే కాళ్ళు మొక్కుతాం, పాద పూజ చేస్తాం. గండ్ల పేరు పోయిన ఓ పెద్ద స్వామి మీద ఇప్పుడు గుస్సా అవుతున్నారు భక్తులు. మాటలు అట్లున్నాయి మళ్ళా. దేవుడంటే దేవుడే. ఎట్లా గొలిస్తే అట్లుంటాడు. ఏడ గొలిస్తే ఆడుంటాడు. ఏ పేరుతోటి పిలిస్తే ఆ పేరుతోటి ఉంటాడు. ఆ దేవుడు ఈ దేవుడు అని మనం అనుకుంటామేమో కానీ మనందరం దేవుళ్ళకు ఒకటేనబ్బా. అయితే మనకు ఆ దేవుళ్ళకు నడుమ స్వామీజీలు ఉంటారనే ఓ నమ్మికుంది వెనకచ్చింది. సకల శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఎన్నో చదివి ఎంతో జ్ఞానం ఉంటుంది వాళ్ళకు అనుకుంటాం. అందుకే అగుపడితే కాళ్ళు మొక్కుతాం, పాద పూజ చేస్తాం. గండ్ల పేరు పోయిన ఓ పెద్ద స్వామి మీద ఇప్పుడు గుస్సా అవుతున్నారు భక్తులు. మాటలు అట్లున్నాయి మళ్ళా. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వాముల వారు మోపి చేసిన కొత్త పంచాయతీ ఇప్పుడంతా చల్లబడేటట్టే లేదు. 32 ఏళ్ల ఏజిల్నే ఆదిశంకరాచార్యులు దేశమంతా తిరిగి 4 దిక్కుల 4 పీఠాలు శృంగేరి, ద్వారకా, పూరి జ్యోతిర్మఠం పెట్టిండి అనేది వెనకటికెళ్ళి వస్తున్న చరిత్ర. లేలే ఆయనకు సంబంధం లేదని కొత్త చరిత్ర చెప్పే వరకు రచ్చ నడుస్తోంది. విజయనగర సామ్రాజ్యం పుట్టేతానికి కారణమైన విద్యారణ్య స్వామి ఈ పీఠాలు పెట్టిండి అనేది చిన్నజీయర్ గారి పలుకు. అయితే ఆదిశంకరాచార్యులకు విద్యారణ్య స్వామికి నడుమ 400-500 ఏళ్ళ ఫరక్ ఉంది మరి. అంతేకాదు ఆదిశంకరాచార్యులు శివుని నమ్మడు, విష్ణువుని నమ్ముతాడని ఇంకోలోళ్ళు పుట్టిస్తే హిందూ మతాన్ని ఇడగొట్టే కుట్రలు చేస్తున్నారని స్వామీజీలు, పండితులు ఆర్పారు అరుచుకుంటున్నారు. ఇక సనాతన ధర్మంలో ఇంకొక జిహాదీలాగా మీరు తయారవుతున్నారు. హిందూ సమాజాన్ని చీల్చుదామని ఎందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు? శివభక్తుల మీద, విష్ణు భక్తుల మీద తగాదా పెట్టే పరిస్థితులు ఎందుకు దాపరిస్తున్నాయి? ఆ సత్యస్వరూపుడైనటువంటి రామచంద్రుడి యొక్క మూల ఉంటూ ఆ రామచంద్రుడి యొక్క సాక్షిగా ఇన్ని అబద్ధాలు చెప్పారు. చిన్నజీయర్ స్వాముల వారికి ఇదేం కొత్త కాదు. ఈయన నమ్మని దేవుళ్ళ గురించి ఎప్పుడొకటి అంటనే ఉంటాడు. కోటాను కోట్ల మంది కొలుచుకునే సమ్మక్క సారలమ్మను దేవుళ్ళు కాదు మేడారం పేరు మీద బిజినెస్ చేస్తుర్రు అన్నాడు ఒక పారి. ఈడ గుడి ఉండదు, విగ్రహం ఉండదు, టికెట్లు అమ్మరు, ప్రసాదం అమ్మరు, 2 ఏళ్లకో పారి పోతారు. మరి మనకు సిటీ శివాలరా 100 ఎకరాలు ఎట్లొచ్చే? ఇంత పెద్ద విగ్రహానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? భక్తితోటి వచ్చేటోళ్ళకి టికెట్లు పెట్టుడేంది, చందాల పేరు మీద దందాలనే లొల్లేంది స్వామి? దేవుని పేరు మీద బిజినెస్ చేస్తున్నది ఎవరో మీరే చెప్పాలిగా. మీరు ఒక సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు, సంతోషం. ఒక బలాన్ని విస్తరించుకున్నారు, సంతోషం. చుట్టూ బలగాన్ని పెట్టుకున్నారు, సంతోషం. ఇప్పుడు తిరుమల విషయం వచ్చిందండి. లడ్డు విషయం ఎప్పుడు తలదూర్చారా? ఒక మాట మాట్లాడారా? తిరుపతి మీద మాత్రం హక్కు కావాలని మీరు ప్రయత్నిస్తుంటారు. అని నేను వెళ్ళిపోతే నాకు హక్కు కావాలి, అయితే నేను వెళ్ళాలంటుంటారు. ఈ స్వామికి దేవుడు అంటే విష్ణుడు ఒక్కడే,